కేంద్రంకి ఇష్టం ఉంటే వాళ్ళు ఏ టైం లేకుండా చేస్తారు. విత్ ఇన్ నో టైంలో దే విల్ నోటిఫై ఇట్. ఇవాళ మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడినారు చాలామంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఎవరన్నా అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైనా జెండా పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు చేసిందా? ఏదైనా రాస్తా రోకోలు చేసిందా? మరి ఏం చేసిండ్రు? వడ్డించేటోడు మనోడైతే ఏమలో కూర్చున్న ఒకటే కాబట్టి టకీమని 2005లో మేజర్ సిన్హా కమిషన్ వేసిండు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద 2005లో వేసిండు. ఎందుకంటే అగ్రవర్ణాలకు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పటి నుంచి లోపల మంట ఉంది. 93లో మొట్టమొదటిసారిగా 92లో ఇందిరాసాహని జడ్జిమెంట్ వచ్చినాక 93లో ఈ బీసీ మనకు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే 92లో ఇవ్వకని మొదలు 91లో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉండి ఆయన టకీమని ఏం చేసిండు? 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసిండు. ఒక జీవో ఇచ్చిండు అడగకన్నా మొదలే. ఎందుకంటే అగ్రవర్ణాలకు కోపం వస్తే మళ్ళీ బీసీలు బతకరని. అంతే కదా మరి. ఇవ్వగానే అది కోర్టులో ఛాలెంజ్ అయితే 9 మందిలో 8 మంది జడ్జిలు దాన్ని కొట్టిపడేసిండు. ఇది రాజ్యాంగంగా పనికిరాదు, ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్థికపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు అని. అట్లాంటిది మళ్ళా మన్మోహన్ సింగ్ గారు ఒకటి వేస్తారు కమిషన్. ఆ కమిషన్ 2010లో రిపోర్ట్ ఇచ్చింది, అదంతా దుమ్ము పట్టిపోయింది. దాన్ని తీసి దుమ్ము దులిపి 2019లో జనవరి 6వ తారీఖు అనుకుంటా ఆ రోజు కేంద్ర కేబినెట్ ఇమీడియట్గా 10% ఈడబ్ల్యూఎస్ ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డేనే లోక్సభ 7వ తారీఖు ఆమోదం, 8వ తారీఖు రాజ్యసభ ఆమోదం, 10వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం, 12వ తారీఖు జీవో, 17వ తారీఖు నుంచి భారతదేశం అంతా అమలు. మరి నీకు అంత ప్రేమ ఉన్నోళ్ళు మరి ఇప్పుడు మా బిల్లు వచ్చి ఎన్ని రోజులైందండి? మా బిల్లు కూడా వచ్చి మీ దగ్గర 2 నెలలు అయింది. మరి మాదెందుకు మరి మీరు పట్టించుకుంటలేరు? మీకు ఇష్టమైతే వక్ బిల్ ఇచ్చేస్తారు తక్షణం, ఆర్టికల్ 370 ఇచ్చేస్తారు తక్షణం. ఎలాంటి దాంట్లో చర్చలు ఏమి ఉండవు, పటాఫట్ అయిపోతుంటాయి. మరి బీసీలో అంత పనికిరాని వల్ల ఇవాళ బాల్ ఎవరి దగ్గర ఉందంటే కేంద్రంలో ఉంది. ఎందుకంటే మనకు రాజ్యాంగపరమైన రక్షణలు రావాలంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాలి. కొంతమంది మాట్లాడుతున్నారు 9th షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టు కొట్టేయచ్చు. ఎస్, దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్. 2007లో కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ తమిళనాడు వాళ్ళది ఇప్పటికి కూడా వాళ్ళ సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉందే. 94 నుంచి అనుభవిస్తాం వాళ్ళు 50%. మరి వాళ్ళది కొట్టేయలేదు ఇప్పటి వరకు. ఏమన్నా ఉంటే మనది కూడా వాళ్ళతో క్లబ్ చేస్తారు. మొదలైతే మాకు ఇవ్వండి కదా, మరి మనం అది అడుగుతలే. సో ఇవాళ 2 రకాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పెడుతూ కూడా ఏం చెప్పారు, కౌన్సిల్లో బిల్లు పెడితే ఏం చెప్పారు, ఇక్కడ నుంచి అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి వారిని ఒప్పించి దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టేలాగా చేస్తామన్నారు. మరి అది చేశారా మీరు? మీరు చేయకపోతే మీ ధర్మం కూడా మీరు నిర్వర్తించలేదు. ఒకటి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి అఖిలపక్షం తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలిసి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మేము 42% రిజర్వేషన్లు కల్పించినాకనే ఎన్నికలకు పోతామని మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి. ఇక్కడ వాళ్ళకు చెప్పండి ఏం జరిగింది. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకెళ్లి అక్కడ పోయి ప్రధానమంత్రిని కల్పించండి. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అక్కడ ధర్నా పెట్టండి జంతర్ మంతర్ దగ్గర, అందరు పోతారు. అంతేగాని మేమేం చేయం, ఇక ఢిల్లీకి పంపించేసినాం, మా పని అయిపోయింది, మేము చేతులు గుర్చుకొని కూర్చుంటాం, ఇక మాకు సంబంధం లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు మరొకసారి బీసీలకు ద్రోహం చేసినట్టు అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే 100% మీరు ఇమీడియట్గా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఒప్పించి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టించండి. అదేవిధంగా మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే ప్రతిరోజు సామాజిక న్యాయము, తర్వాత రిజర్వేషన్ల పైన క్యాప్ తీసేస్తాము, జనాభా ఎంత ఉంటే అంత అని మాట్లాడుతున్నాడో అది మీరు నిజం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అట్లనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మీరు ఎన్నో చట్టాలని అనుకున్నది తక్షణం తీసుకొచ్చింది, అసలు ఏం జరుగుతుంది, దాని పర్యవసనాలు ఏంటి అనేది కూడా లేకుండా మీకు నచ్చిన చట్టాలు తెచ్చిండ్రు చేసిండ్రు. కానీ బీసీలకు వచ్చేసే వరకే మళ్ళా చలి చప్పుడు కాకుండా మీరు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. కాబట్టి బీసీలు ఏకమై ఢిల్లీ పరిపాలన చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించాలి. మరి కదిలించేలాగా ఈ ఉద్యమం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.